వెల్కమ్ టు న్యూస్ ప్లస్. బంగారం 2 రోజుల ముందు వరకు ఈ మాట పలకాలన్నా భయపడే పరిస్థితి. రోజు రోజుకు రేటు పెరుగుతూ ఊహించని రీతిలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలను నమోదు చేసిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా భారీ పతనమయ్యాయి. దీపావళి పండుగ తర్వాత బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుస సెషన్లలో భారీగా దిగి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అమెరికా సుంకాలు, ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు, డాలర్ విలువ తగ్గటం వంటి చాలా కారణాలు బంగారం రేట్లు పెరిగేందుకు ఆజ్యం పోశాయి. అలాగే దీపావళి పండుగ గిరాకీ ధరలు పెరిగేందుకు కారణమైంది. అయితే ఇప్పుడు బంగారం ధరలు మెల్లగా నేలకు దిగుతున్నాయి. మరి బంగారం పతనం మొదలైందా? అసలు బంగారం ధర ఎందుకు తగ్గింది? రానున్న రోజుల్లో కూడా ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందా? వాచ్ ది స్టోరీ. బంగారం కొనుగోలు చేసేవారికి ఇదే మంచి ఛాన్స్. బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీ పతనం దిశగా పయనిస్తున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి రేట్లు వరుసగా పడిపోతున్నాయి. 3 రోజులుగా గోల్డ్ రేట్లు దిగొచ్చాయి. ఇక వెండి రేటు ఇవాళ ఒక్కరోజే ఏకంగా 8,000 రూపాయల మేర పడిపోయింది. కాగా గత 3 రోజులుగా గోల్డ్ రేట్లు భారీగా దిగొస్తున్నాయి. అంతకుముందు భారీగా పెరుగుతూ సరికొత్త రికార్డ్ గరిష్టాలను చేరిన గోల్డ్ రేట్లు మళ్లీ వెనక్కి మళ్లుతున్నాయి. అమెరికా సుంకాలు, ప్రపంచ వాణిజ్య అనిశ్చితులు, డాలర్ విలువ తగ్గడం వంటి చాలా కారణాలు బంగారం రేట్లు పెరిగేందుకు ఆజ్యం పోశాయి. అలాగే దీపావళి పండగ గిరాకీ ధరలు పెరిగేందుకు కారణమైంది. అయితే ఇప్పుడు బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. బంగారం, వెండి ధరలు తగ్గడానికి పలు గ్లోబల్ కారణాలున్నాయి. వీటిలో ప్రధానంగా అమెరికా, చైనా మధ్య జరుగుతున్న టారిఫ్ చర్చలు సానుకూల దిశలో సాగుతుండడం, ఈ పరిణామం 6 ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ బలపడటం వంటి అంశాలు పసిడి, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గ్లోబల్ గా పసిడి, వెండి, ఈటీఎఫ్లలో భారీ పెట్టుబడులు రావడంతో మెటల్స్ ధరలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. అయితే టెక్నికల్ స్థాయిలో మార్కెట్ ఓవర్బాట్ పరిస్థితికి చేరుకోవడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం వల్ల విలువైన లోహాల ధరల్లో స్వల్ప సవరణలు చోటు చేసుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో సమావేశమై న్యాయమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటారనే మాట వినిపిస్తోంది. ఇంకా భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం గురించి నివేదికలున్నాయి. దీని ప్రకారం అమెరికా భారత్ నుండి దిగుమతులపై సుంకాలను 50% నుండి 15 నుంచి 16% తగ్గించవచ్చు. అలాగే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత తగ్గిస్తే లేదా ప్రపంచ ఉద్రిక్తతలు పెరిగితే బంగారం మళ్లీ పెరగవచ్చు. అయితే యుఎస్ డాలర్ బలపడితే లేదా వడ్డీ రేట్లు పెరిగితే బంగారం మరో 5 నుంచి 10% తగ్గొచ్చు. ఈ ఏడాది ప్రారంభం నుంచే బంగారం ధరలు 60% పెరిగి గరిష్ట స్థాయికి చేరింది. త్వరలోనే ఔన్స్ బంగారం ధర ఏకంగా $5,000 పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇక వెండి కూడా అదే దారిలో నష్టపోయింది. దీని ప్రభావం బంగారం ఉత్పత్తిదారుల షేర్లపై తీవ్రంగా కనిపించింది. ఇక ఆసియా మార్కెట్లు కూడా బలహీనంగా ప్రారంభమయ్యాయి. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది, తగ్గినా కూడా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపు దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందుకే డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. ఇలా ఒక్క రోజులో బంగారం, వెండి ధరలు ఇంతలా పతనం కావడం 2013 తర్వాత ఇదే మొదటిసారి అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు ఊహించినంతగా పెరిగాయి. అయితే ఈ పెరుగుదల ఇకపై ఉండకపోవచ్చని అంచనా వేస్తున్న ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకుంటున్నారు.